ప్రజాభవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. దేశానికి ప్రధానిగా ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడు, మరి ఈ దేశ యువ ప్రధాని, ఈ దేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ స్థాయి వరకు కూడా సాంకేతికను చేరవేసినటువంటి నిపుణుడు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలను మరి బలోపేతం చేసి 33% మహిళలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కల్పించినటువంటి మహనీయుడు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి ఆధునిక నాయకుడు మన రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాల బాటలో ఈరోజు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, మహిళలకు, పేదలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ వారి యొక్క ఆశయాల వెలుగులో ముందుకెళ్తూ దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుతూ ముందుకెళ్లడం జరుగుతా ఉంది. మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే ఈ రోజు మనం రాజీవ్ గాంధీ గారికి ఇచ్చే ఘన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ